హలో గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. మీకు చెప్పినట్టే ఇక ఈరోజు కుదిరింది. గ్రాడ్యుయేషన్ షాపింగ్కి వెళ్దాం అనుకుంటున్నాం. గ్రాడ్యుయేషన్ వస్తుంది మేలో. షాపింగ్ కాదు, చూద్దాం ఎలా. బ్లెజర్ తీసుకుందాం అనుకుంటున్నాం, సూటు. ఇక్కడ ఎలా ఉంటుందో ఒక 10 రోజులే దొరికితే. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. చచ్చా కాదు కానీ ఏదన్నా మంచిది ఏదైనా దొరికితే చూద్దాము అని అనుకొని పోతున్నాం ఈరోజు. ప్రస్తుతం టైం 10 అయింది. 10:30కి బస్సు. ఫాస్ట్గా రెడీ అయిపోయి దెన్ చలో చూపిస్తా. ఇక్కడ దగ్గరలో ఒక మాల్ ఒకటి ఉంది, ఆ మాల్కి వెళ్దామని అనుకున్నాం. ఆ మాల్ అన్నీ ఉన్నాయి, జారా, H&M, ఎక్స్ప్రెస్ మెన్లో చూద్దాం అనుకుంటున్నాం. మెయిన్ ఇందులో బాగుంటాయి అన్నారు, అన్నీ ఉన్నాయి. టామీ హిల్ఫిగర్ ఏవో ఉన్నాయి. ఇక్కడ మాల్ ఎలా ఉంటుందో చూపిస్తా. అంటే ఇక్కడ ప్రైస్ ఎలా ఉందో చూపిస్తా. ఇక అలాగా కొందామని అయితే వెళ్ళట్లేదు, జస్ట్ చూద్దామని. అలాగే చిన్న పని ఒకటి ఉంది, అక్కడ ఏదో రిటర్న్ ఇవ్వాలంట. సో అది సంగతి. ఇందులో నేను రెడీ అయిపోతా ఫస్ట్గా. బస్ స్టాప్కి వచ్చాము. హడావుడిగా రెడీ అయ్యి 10:30కి వెళ్దాం అనుకుంది. 11 అయింది. బస్ స్టాప్కి వచ్చి వెయిట్ చేస్తాం. బస్సు ఇంకో 2 minutesలో వస్తుందంట. బస్ ఎక్కి ఇక్కడ కూడా సేమ్ అంతే, మన ఇండియాలాగే స్టూడెంట్స్కి పాసెస్ ఉంటాయి. చూపిస్తున్నాను. ఈ గ్రీన్ స్టిక్కర్ ఉంది కదా, అదే ఇక్కడ బస్ పాస్ అనమాట. మనకు అది చూపించేస్తే ఇక ఏ బస్ అయినా అలౌడ్. ఆ బస్ ఈ బస్ అని ఏం లేదు, ఏ బస్ అయినా ఎక్కచ్చు. ఇది జంక్షన్, ఒక జంక్షన్లో ఉన్నాం. ఆల్రెడీ ఒక బస్సు ఎక్కొచ్చాం హడావుడిగా. అప్పుడు వీడియో తీసుకోవడం కుదరలేదు. సో అందుకే బయట మాత్రం చల్లడానికి వస్తుంది. ఎందుకైనా మంచిదని చెప్పి హుడీ వేసుకున్నాను, లైక్ స్వెట్ షర్ట్ లాంటిది వేసుకొని వచ్చా. బట్ ఇది కూడా ఆపట్లేదు, చూడాలి. ఇలా మాల్లోకి వెళ్ళిపోతే ఏముండదు. ఇప్పటికి మాల్కి వెళ్ళడానికి ఒక హాఫ్ అన్ అవర్ బస్ జర్నీ ఇంకేస్తుంది. సరే, బస్సు వచ్చేస్తుంది. బస్సు ఎక్కేసి మాట్లాడు. మాల్ దగ్గరికి వచ్చేసాము. మాల్ ఇది ఏంటి, లైక్ ఇప్పటికి చాలాసార్లు వచ్చాం, ఒక 10 సార్లు వచ్చాం అక్కడికి. కానీ ఇది ఎయిట్ సైడ్ నుంచి ఎంట్రన్స్ అనేది ఎప్పుడు తెలియదు. ఎక్కడో బస్సు ఒక దగ్గర ఆగిద్ది, అక్కడ నుంచి పార్కింగ్ లాట్లో నుంచి నడుచుకుంటూ వస్తాం. అక్కడ ఒక ఎంట్రన్స్ ఉంటుంది, దీనికి పార్కింగ్ లాట్ నుంచి ఒక ఎంట్రన్స్ ఉంటుంది, అటు వెళ్ళిపోతాం. ఎప్పటికీ ఒక్కసారి కూడా మెయిన్ ఎంట్రన్స్ అంటే మన దగ్గరలో ఇక్కడ వీళ్ళు డెకరేట్ చేయరు అనుకుంటాం. మరి మెయిన్ ఎంట్రన్స్ అది ఇది అని తెలియదు మరి మనకి. కానీ మనం అయితే దొడ్డిదారి నుంచే పోతున్నాం. మాల్ చూపించడానికి ఏముంది, ఇక్కడ ఏం లేదు. ఇక 5th ఎట్లుంటుంది ఇక అంతే. అది చలి మాత్రం చంపేస్తుంది. కానీ లోపలికి వెళ్ళి ఫస్ట్ అయితే రిటర్న్ తీయాలంట. రిటర్న్ ఇచ్చేసి దెన్ వీ విల్ స్టార్ట్ షాపింగ్. ఎందుకంటే ఆ చేతిలో ఉందనుకో, అది బరువులాగా ఉంటుంది. అందుకు అది మాల్లోకి అయితే ఎంటర్ అయిపోతున్నాం. లెట్స్ గో. సేమ్ మన ఇండియాలాగే ఉంది మాల్, పెద్దగా ఏం తేడా లేదు. కింద ఏదో చెస్ బోర్డు పెట్టారు, పాపం పిల్లలు ఆడుకో. ఇప్పుడే ట్రైల్ వేసారు. ఏమో చాలా నుంచి బ్యాగ్ తీసుకోవాలని ఉందంటే బ్యాగ్ తీసుకున్నాను. షర్ట్ మాత్రం అంతేం అనిపించలేదు, ఇట్లా అంటే చినిగిపోయేటట్టు ఉంది ఇది. అండ్ ప్యాంట్ ఏమో బ్రౌన్ కలర్, మీకు ఎలా కనబడుతుందో తెలీదు. ఏమో బ్యాగ్ తీసుకోవాలి అని ఉంది, అందుకే ట్రైల్ వేస్తున్నా. హాలిస్టర్ వచ్చి ఏది బాగాలేదు, ఏది అంత వర్తెట్గా ఏం లేవు ఇక్కడ. అంటే మాల్ కూడా ఇప్పుడు ఎవరు రావట్లేదు అనుకుంటా, క్లోజ్ చేస్తున్నాడు అన్ని. సో ఇంకో ట్రైల్ వేద్దాం. ఇంకో ట్రైల్ వేసి ఏది బాగుంటే అది తీసుకుందాం. ఇది ఇంకోటి. సో ఈ కలర్ తీసుకోవాలా లేదంటే
ఈ కలర్ తీసుకోవాలా అని ఆలోచనలో ఉన్నా. ఇక ఆడికి పోయింది రేట్ తక్కువ ఉంటే అది తీసుకుంటా. అంటే ఈ కలర్ అసలు నా దగ్గర లేదు ఒకటి కూడా. అందుకే అది ట్రై చేద్దాం అనుకుంటున్నా. ఈ మధ్య ఏదో కొంచెం బ్రౌన్ అను ఇంకోటి ఏదో కాంబినేషన్ది రీల్ చూసా, బాగా అనిపించింది. అది వేసుకుంటున్నా, అది ట్రై చేద్దాంలే అని చెప్పేసి. ఇదో పొట్ట చూడంతా తగ్గాలి, అది అవదమ్మా. అది సంగతి. అది చూసి దాని రేట్ చూసి ఎంత పడింది ఏడుతుంది చెప్తా. ఇప్పుడు మనం ఓటీడీ ఛాలెంజ్ చేద్దాం అనమాట. ఓ చక్కటి స్వెట్ షర్ట్, ఒక బ్లూ జీన్, ఆన్ ఏదో ఆన్ షూస్ అంట, అంతే. ఓ చక్కటి ఐఫోన్. ఇక అది సంగతి. ఇది మన ఓటీడీ ఛాలెంజ్ ఈరోజు. హెచ్ఎన్ఎంకి వచ్చాము. ఏదో బ్లాక్ ఇందాక తీసుకున్న బ్రౌన్ దాని మీదకి బ్లాక్ తీసుకుందామని బ్లాక్ టీషర్ట్ ఒకటి తీసా. యా, $30 అనేది తీసా. 30% ఆఫ్ అంట. అది నాకు బాగా అనిపించింది. చూద్దాం. ఇంకా వేరే బ్లేజర్ కూడా ఒకటి తీసుకున్నా, అది ట్రై చేద్దాం ఫస్ట్. ఇది ఇంకో టీషర్ట్, ఇది కూడా $6 ఎంత ఉంది, క్లియరెన్స్ లో ఉంది ఇది కూడా. ఇంకా అది $6, యా వర్త్ ఇట్ అనిపించింది. ఇది కూడా తీసుకుంటా. ఈ షర్ట్ కూడా బ్లాక్ కాదు, లైక్ లిటిల్ బ్లూయిష్ కలర్, నా ఫోన్ కలర్ సేమ్. సో అది ఇది కూడా $6. ఫిట్టింగ్ కూడా సరిగ్గా మంచిగా సరిపోయింది. ఫార్మల్ షర్ట్ ఏది లేదనుకున్నా, ఫార్మల్ షర్ట్ కూడా క్లియరెన్స్లో కూడా దొరికిపోయింది అనమాట. ఇప్పుడే బ్లేజర్ సరిపోలేదు, అది వేరే కొత్త సైజ్ ఒకటి తీసుకున్నా. లైక్ 36 సరిపోలేదు. 36 SCML కాకుండా 36, 38, 39 అలా ఉన్నాయి. అసలు ఏంటిదో చూద్దాం. 36 సరిపోలే, దానికంటే కొంచెం పెద్ద సైజ్ తీసుకొని వచ్చింది, అది వేసుకొని చూద్దాం. సో ఇలా ఉన్నాను అనమాట బ్లాక్ బ్లేజర్లో. బట్ ఇది కూడా బ్లాక్ ఉంటే బాగుండేది. కొంచెం బ్లూ, ఏదో బ్లూ దొరికింది, బ్లూ తీసుకున్నా. బ్లాక్ అండ్ బ్లాక్ తీసుకుందాము అనుకుంటున్నా, బట్ ఏమో తెలియదు. డాడీని అడగాలి ఫోన్ చేసి. అది ఇక ఇది ప్రైస్ కూడా ఎంత ఉంది, చాలా తక్కువ అనమాట. బ్లేజర్ ఒకటి $100 అంట. చూడాలి ఎలా ఉంటుంది. ఆర్డర్ పెడదాం అనుకుంటున్నా. ఫస్ట్ అసలు మనకి సూట్ అవుతా కలర్ కోసం వచ్చాయి ఈరోజు. ఎక్స్ప్రెస్ మెన్కి వెళ్ళా, ఒక్కొక్క బ్లేజరు $280 అంట. ఒక్కొక్క ఎక్స్ప్రెస్ మెన్లో చూద్దాం అనుకుంటున్నా. మెయిన్ ఒక బ్లేజర్ ఎక్స్ప్రెస్ మెన్లో వద్దులే అని చెప్పి, జస్ట్ ట్రయల్కే కదా అని చెప్పేసి అక్కడ నాకు మంచిగా అనిపించలేదు కూడా. ఇక అందుకే హెచ్ఎన్ఎంకి వచ్చి ట్రయల్ చేస్తున్నా. ఇంకా అది ఎలా ఉందో బ్లాక్ అండ్ బ్లాక్ మీరే చెప్పాలి. అది సంగతి. ఇప్పుడే నా షాపింగ్ అయిపోయింది, కూర్చున్నాను. ఇంకా ఆడవాళ్ళు షాపింగ్ చేస్తున్నారు, వాళ్ళు ఇప్పుడు అయ్యేటట్లేదు. అందుకే నేను వచ్చి బయట కూర్చున్నా. ఇదివరకు మాల్ చాలా బాగుండేది, అంటే అన్నీ ఉండేవి. ఇప్పుడు అసలు ఏమీ లేవు. డెకరేషన్ ఏం చేయట్లేదు. మీకు ఏమైనా చూపిద్దామంటే షాప్స్ కూడా చాలా వరకు బంద్ చేసి ఉన్నాయి అన్నీ. ఇక H&M, జారా, ఎక్స్ప్రెస్ మెన్, ఇక ఈ చిన్న పెద్ద పెద్ద షాపులు అన్నీ ఉన్నాయి, కానీ చిన్నవి అన్నీ బంద్ చేస్తారు. ఒకరు కూడా లేదు ఏం. ఇక నాదైతే అయిపోయింది. బ్లేజర్ అయితే చూశాను, నాకేమంత అనిపించలేదు. నాకు అందుకే లాస్ట్కి ఏదో బ్లాక్ అన్న ట్రై చేశాను. మిగతా అన్నీ నాకు అసలు ఫిట్టింగ్ రావట్లేదు ఇక్కడ. మరి ఏదో ఒకటి చేయాలి. ఇండియా నుంచి తెప్పించుకోవడమా, లేకపోతే ఏదన్నా. ఐ హావ్ టు సీ. అది సంగతి. కంట్లో ఏదో పడ్డది, ఏమో మంట పడుతుంది. ఇంకా వెళ్ళేటప్పుడు ఒకసారి అట్లా మాల్ అంతా చూపిస్తా. అది సంగతి. ఇంకా వాళ్ళు వస్తే మనం వెళ్ళిపోవడం. ఫైనలీ షాపింగ్ అయిపోయింది. ఇంకా ఇంటికి వెళ్ళిపోదామని బస్ స్టాప్ వచ్చాం. ఇక అంతా ఈ వీడియో. ఇక ఇట్లాంటివి ఏమైనా ఉంటే తీస్తూ ఉంటాను. ఇంకా ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాడు. సీ యూ, బాయ్.